నాకు ఎందుకో డౌట్ వస్తుంది ఇక్కడ. ఈ డౌట్ ఏంటంటే ఎన్నికల కంటే ముందు అప్పుడు ఎన్నికల కంటే ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉండే. ఒక 4 నెలలు 5 నెలలు ఎన్నికల కంటే ముందు కవిత ఈడీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుంది, జైల్లో పెడుతుంది లిక్కర్ స్కామ్లో అని ఒక 5 నెలలు డైరెక్ట్గా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఒక పార్లమెంట్ మెంబరు, ఈడీ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఈడీ డిపార్ట్మెంట్ ఆయన ఒక అడ్వైజరు, అందులో ఒక అడ్వైజరు, ఆయన ఒక డైరెక్టర్గానే, అందులో డైరెక్టర్గానే ఆయన చెప్పేసిండు ఏమని, కవిత నేను రోజు టీవీ ఛానల్స్ చూస్తున్నా, పేపర్లో చదువుతున్నా, 4 వారం రోజులకు ఒకసారి రేపు కవిత అరెస్ట్ అవుతుంది, మళ్ళా వారానికి మళ్ళా బండి సంజయ్ అరెస్ట్ అవుతుంది కవిత, ఇగో నోటీస్ వస్తుంది అనగా నోటీస్ వచ్చింది. బండి సంజయ్ ఎప్పుడైతే కవితకు ఈడీ నోటీస్ అనగానే నోటీస్ వస్తుంది. ఎప్పుడైతే బండి సంజయ్ రేపు జైలుకి రేపు ఈడీ పిలుస్తుంది అనగానే ఈడీకి పోతుంది. మళ్ళా బ్రేక్ అనగానే బండి సంజయ్ మళ్ళీ బ్రేక్ వచ్చింది కవితది. బండి సంజయ్ ఎట్లా స్టేట్మెంట్ ఇస్తుండో, ఒకసారి బ్రేకు, ఒకసారి నోటీసు, ఒకసారి పిలుపు, ఒకసారి సెల్ ఫోన్లు. బండి సంజయ్ ఏం చెప్తా జరుగుతుంది అప్పుడు ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా. అది విచిత్రంగా అనిపించింది. అమ్మ ఈ 75 ఏళ్ళని అనుకుంటా ఇలాంటి డైరెక్షన్లు ఇస్తే ఇట్లా ఈడీ డిపార్ట్మెంట్ ఇట్లా చేస్తాను కూడా అసలు మనకి ఈడీ అంటే కూడా తెలియదు చాలామందికి. ఈ మధ్యలో ఈడీ డిపార్ట్మెంట్ తెలుస్తున్నది ఈ పంచాయతీలల్లో. అసలు అది ఈడీ డిపార్ట్మెంట్ అంటే చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషను. అది నిజంగా జరగరానిది జరిగితే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అసలు ఈడీ డిపార్ట్మెంట్కి విలువ లేకుండా చేసేసిండు బండి సంజయ్. గోక్తే ఈడీ డిపార్ట్మెంటు, గీక్తే ఈడీ డిపార్ట్మెంటు. ఇది హాస్యాస్పదం అయిపోయింది. ఓకే, వీళ్ళు ఒక సీరియస్నెస్ తీసుకొచ్చారు. కవిత అరెస్ట్ అవుతుంది అని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసారు. లాస్ట్కు నాకున్న నాలెడ్జ్, నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎన్నికల కంటే ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావద్దు, కవితను ఒకవేళ అరెస్ట్ చేస్తే టీఆర్ఎస్ సింపతి మీద టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, అది బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. బీజేపీలకు కావాల్సింది ఏంటి సెంట్రల్ కమిటీ కంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ రావద్దు, మనము బీజేపీ రాము కాబట్టి బీఆర్ఎస్ వచ్చినా పర్వాలేదు కాబట్టి కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆ సింపతి మీద మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేస్తే బీజేపీ సెంట్రల్ పార్టీ ఫ్రీ, అంటే సేఫ్ జోన్లో ఉన్నాము అనే ఒక అండర్స్టాండింగ్ పాలిటిక్స్లో ఆ ఆట 5 నెలలు జరిగింది కవిత ఈడీ అరెస్టు.